అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో వెబ్ స్క్రేపింగ్ అంటే ఏంటి, నార్మల్గా రెగ్యులర్గా వెబ్ స్క్రేపింగ్ అన్న వెంటనే ఏ విధంగా అందరూ కూడా ప్రొసీడ్ అవుతారు, అండ్ ఇదే ప్రాసెస్ని మీరు ఏఐని వాడుకుని ఏ విధంగా ఫాస్ట్, ఈజీ అండ్ ఎఫిషియెంట్గా చేయొచ్చు, అలాంగ్ విత్ ఆల్ దిస్ బీయింగ్ కంప్లీట్లీ ఫ్రీ అనేది నేర్పిద్దామని చెప్పి ఈ వీడియో చేశాను అనమాట. రైట్, ఈ వీడియో చేయడానికి మెయిన్ మోటివేషన్ ఏంటి అంటే, యాజ్ యూ ఆల్ నో, నేను రెగ్యులర్గా ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యూ డేస్ కొత్తగా వచ్చిన ఏఐ టూల్స్ ఏంటి, ఏ డొమైన్స్లో వచ్చాయి, రైట్, ఏ విధంగా పనిచేస్తాయి, రైట్, దానికి ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, దాన్ని అనలైజ్ చేసుకుంటూ ప్రాబబ్లీ దీని బ్యాక్ ఎండ్ ఏమై ఉండొచ్చు అని అనలైజ్ చేస్తూ, ఒకవేళ పెయిడ్ టూల్స్ అనుకోండి, దీనికి ఓపెన్ సోర్స్లో ఏదైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అనేది నేను జస్ట్ ఫర్ ఒక రకంగా ఫన్ అనొచ్చు. ఐ డూ దీస్ టైప్ ఆఫ్ అనాలిసిస్, రైట్. ఒక రకంగా ఐ లవ్ డూయింగ్ రీసెర్చ్ అబౌట్ ఏఐ టూల్స్, రైట్. అదేవిధంగా రీసెంట్గా చేస్తున్నప్పుడు ఐ ఫౌండ్ వన్ ఏఐ టూల్. అగైన్ నేను పేరు చెప్పి దాన్ని క్రిటిసైజ్ చేద్దాం అనుకోవట్లేదు. దే ఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ గుడ్ వర్క్. బట్ యా, ఆ ఏఐ టూల్లో ఏంటి అంటే, ఇట్స్ అగైన్ అ వెబ్ స్క్రేపింగ్ ఏఐ టూల్ అనమాట. సో వెబ్ స్క్రేపింగ్ని ఆటోమేట్ చేసే ఒక ఏఐ టూల్. నౌ వెన్ ఐ అనలైజ్డ్ దిస్ టూల్, బేసిక్లీ దే ఆర్ ప్రైసింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. వాళ్ళ ప్రైసింగ్ ప్లాన్స్ చూస్తే ద ప్రైసింగ్ ఈజ్ ఆసమ్, అంటే బాగానే చార్జ్ చేస్తున్నారు. బట్ వెన్ ఐ లుక్ ఎట్ ఇట్, దానికి ఓపెన్ సోర్స్ టూల్స్ కూడా అక్కర్లేదండి. యూ కెన్ రెప్లికేట్ ద సేమ్ వర్క్ ఆఫ్ దిస్ ఏఐ టూల్ యూజింగ్ ఫ్రీ చాట్ జీపీటీ, రైట్. సో అది చూసిన వెంటనే ఎందుకు మీకు చెప్పకూడదు ఎలా చేయొచ్చు అనేది అనిపించింది. దాట్స్ ద రీజన్ ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. సో నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్, వెబ్ స్క్రేపింగ్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. టేక్ ఎనీ వెబ్సైట్, రైట్. ఆ వెబ్సైట్లో బోల్డ్ అంతా డేటా ఉంటుంది. ఆ డేటాని ప్రోగ్రామాటిక్గా ఎక్స్ట్రాక్ట్ చేయడాన్ని వెబ్ స్క్రేపింగ్ అంటారు. బట్ లెట్ మీ మేక్ వన్ థింగ్ వెరీ క్లియర్. వెబ్ స్క్రేపింగ్ అంటే మీరు ప్రతి వెబ్సైట్లోనూ వెళ్ళి వెబ్ స్క్రేపింగ్ చేసేయచ్చా అంటే నో. ఒకవేళ వెబ్సైట్స్ మీద వెబ్ స్క్రేపింగ్ డిసేబుల్ చేసి ఉంటే, అంటే అలౌ చేయకపోయి ఉంటే, రెస్ట్రిక్ట్ చేసి ఉంటే, మీరు దాని మీద స్క్రేపింగ్ అనేది చేయకూడదు. ఒకవేళ చేస్తే ఇట్ విల్ బి ఇల్లీగల్. సో బిఫోర్ యూ స్క్రేప్, డెఫినెట్లీ ఆ స్పెసిఫిక్ వెబ్సైట్ యొక్క robots.txt ఫైల్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని చదవండి. ఈ వీడియో ఎండ్లో ఈ robots.txt అంటే ఏంటో చెప్తాను. విల్ డిస్కస్ అబౌట్ దాట్. బట్ చాలామంది యూట్యూబ్లో చేశాను కదా, నేను యూట్యూబ్లో ఈ వెబ్ స్క్రేపింగ్ వీడియోస్ చేస్తున్నప్పుడు ఈ పాయింట్ చెప్పరు. అంటే ర్యాండమ్గా ఏదో ఒక పేజ్ ఓపెన్ చేసి చెప్పేస్తారు మీకు. అంటే అది చేయొచ్చు, బట్ ఇఫ్ ఎట్ ఆల్ దే టేక్ యాక్షన్, ఇట్ విల్ బి ఇల్లీగల్. సో కాబట్టి మేక్ షూర్ దాట్ మీరు స్క్రేపింగ్ ఓన్లీ పర్మిషన్స్ ఉన్న, ఆర్ బేసిక్లీ ఇటువంటి రెస్ట్రిక్షన్స్ ఆర్ డిసేబుల్ చేయని వెబ్సైట్స్ మీద ట్రై చేయండి అనేది ఫస్ట్ పాయింట్, ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. బికాస్ ఆల్వేస్ లీగాలిటీస్ చూసుకోవడమే మంచిది, రైట్. నౌ సో ఈ వెబ్ స్క్రేపింగ్ గురించి చెప్పాను కదా, డేటాని ప్రోగ్రామాటిక్గా ఎక్స్ట్రాక్ట్ చేయడమే. సో దీంట్లో ఇట్స్ 3 స్టెప్ ప్రాసెస్ గైస్. ఓకే, సో ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, మీరు ఏ వెబ్సైట్ నుంచి అయితే స్క్రేప్ చేద్దాం అనుకుంటున్నారో దానికి బేసిక్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిక్వెస్ట్ పంపించాలి, సో దట్ యూ గెట్ ద రెస్పాన్స్. బేసిక్లీ హెచ్టిఎంఎల్ ఫైల్ ఆర్ హెచ్టిఎంఎల్ పేలోడ్. హెచ్టిఎంఎల్ రెస్పాన్స్ అంటే ఏముంటాయి? ఎలిమెంట్స్, ట్యాగ్స్, అట్రిబ్యూట్స్. ఓకే, వాటిని మనకు కావాల్సిన విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడమే పార్సింగ్ అనమాట, రైట్. అండ్ ఫైనల్లీ మీకు కావాల్సిన ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడం. దాట్స్ ద 3 స్టెప్ ప్రాసెస్. నేను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ మనకి పైథన్లో ఈ స్పెసిఫిక్ పార్సింగ్కి ఆర్ ఈ స్క్రేపింగ్కి చాలా చాలా లైబ్రరీస్ ఉన్నాయి. ఈ స్పెసిఫిక్ వీడియోలో నేను మీకు బ్యూటిఫుల్ సూప్, రైట్, బ్యూటిఫుల్ సూప్ అనే ఒక ఏదైతే మాడ్యూల్ ఉందో, పైథన్ ప్యాకేజ్ ఉందో, దాని గురించి మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా ఎలా చేస్తారు అనేది చూపిస్తాను. ఆ తర్వాత ఏఐతో ఆ ప్రాసెస్ని ఇంకా కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ మీద ఎలా విధంగా ఏ విధంగా ఫాస్ట్గా, ఈజీగా, ఎఫిషియెంట్గా చేయొచ్చు, దట్ టు ఆల్ ఫ్రీ చెప్తాను. ఓకే, సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోకపోతే ప్లీజ్ హిట్ దట్ గైస్. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే, డూ ఆల్ ఆఫ్ దాట్, కమెంట్ చేయండి, వాట్ ఎవర్. మీరు ఎంగేజ్మెంట్ అంటే 2020 టైంలో బాబు కమెంట్ చేయండి, అది ఆ వర్డ్ చేయండి, ఈ వర్డ్ చేయండి అంటే జనాలకు తెలియదు. ఓకే, చేసేవారు జస్ట్ ర్యాండమ్లీ, రైట్. బట్ ఇప్పుడు అందరూ తెలుసు. ఎవరైనా సరే మిమ్మల్ని వీడియోస్లో కమెంట్ చేయమంటున్నారు, ఏదో ఒకటి కమెంట్ చేయమంటున్నారు అంటే దాట్స్ జస్ట్ ఫర్ ది వీడియోస్ ఎంగేజ్మెంట్. సో నేను ఓపెన్గా చెప్తున్నాను, వీడియో ఎంగేజ్మెంట్కి మీరు కాంట్రిబ్యూట్ చేయగలిగితే చేయండి, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ద ఛానల్. గ్రేట్. ఓకే, సో చెప్పాను కదా, పర్మిషన్ లేని సైట్స్ మీద చేయకూడదు కాబట్టి దిస్ ఈజ్ జస్ట్ టెస్టింగ్ వెబ్సైట్ అనమాట, స్క్రేపింగ్ కోసం, ప్రాక్టీస్ కోసం. దాని మీద చూపిస్తున్నాను. నో లెట్స్ సే
ఈ స్పెసిఫిక్ వెబ్సైట్ మీద మనం స్క్రేపింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశానంటే జస్ట్ పిప్ ఇన్స్టాల్ బ్యూటిఫుల్ సోప్ 4 అండ్ రిక్వెస్ట్ అనే మాడ్యూల్. ఈ రిక్వెస్ట్ అనే మాడ్యూల్తో మీరు బేసిక్లీ ఏం చేస్తారంటే రిక్వెస్ట్ సెండ్ చేసి ఆ హెచ్టిఎంఎల్ పేలోడ్ని తెచ్చుకుంటారు. గ్రేట్. సో ఐ జస్ట్ హ్యావ్ ఇంపోర్టెడ్ దెమ్ ఫస్ట్. ఓకే, బోత్ ఆఫ్ దెమ్. ఆ తర్వాత యూఆర్ఎల్ ఈక్వల్ టు అని చెప్పి ఒక వేరియబుల్ అండ్ దిస్ లింక్ ఈజ్ సేమ్ యాజ్ దిస్, రైట్. అండ్ ఆ తర్వాత రెస్పాన్స్ ఈక్వల్ టు రిక్వెస్ట్ అనే ఈ మాడ్యూల్ డాట్ గెట్ అంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ హిట్ దాట్ అండ్ గెట్ ది రెస్పాన్స్. అండ్ ఆ తర్వాత బ్యూటిఫుల్ సోప్ మాడ్యూల్, సోప్ కాదు సూప్ మాడ్యూల్లో ఈ రెస్పాన్స్ డాట్ టెక్స్ట్ అండ్ హెచ్టిఎంఎల్ పార్సర్ అనే ఈ అట్రిబ్యూట్ని పాస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ స్పెసిఫిక్ పైథాన్ మాడ్యూల్ ఆ హెచ్టిఎంఎల్ని పార్స్ చేస్తుంది. ఇదే విధంగా ఈ డిఫరెంట్ పైథాన్ మాడ్యూల్స్ అలాంగ్ విత్ ద కంప్లీట్ డేటా సైన్స్ నేర్చుకుందాం అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ ఆడిన్ స్కూల్స్ డేటా సైన్స్ కోర్స్. ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ కోర్స్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అండ్ ఒక డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా ఉంటుంది. వీళ్ళ అప్కమింగ్ కోహోర్ట్ 30th November స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ విల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ టు ద కోర్స్ హైలైట్స్, వీళ్ళకి 115కి పైగా లైవ్ సెషన్స్ ఉన్నాయంట, 530కి పైగా సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ రిసోర్సెస్, 230కి పైగా అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్, 60కి పైగా ప్రాక్టీస్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్, జాబ్ పోర్టల్, ల్యాబ్స్ ఫర్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అండ్ లైవ్ డౌట్ క్లారిఫికేషన్. దాంతోపాటు వాళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ కూడా ఉన్నారు, రైట్. సో ఇఫ్ యూ స్క్రోల్ డౌన్, ఇవన్నీ కూడా డిఫరెంట్ కెరియర్ ట్రాన్సిషన్స్ అనమాట. సో ఈ కోర్స్ కంప్లీట్ చేసి ఐదర్ కెరియర్ గ్యాప్ తర్వాత స్టార్ట్ అవ్వడము, ట్రాన్సిషన్ పొందడము, కెరియర్లో అప్గ్రేడ్ అవ్వడము ఆర్ కొత్తగా కెరియర్ని లాంచ్ చేసుకున్న వాళ్ళే. ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ రీడ్ దేర్ స్టోరీస్ యాజ్ వెల్, రైట్. కమింగ్ టు ద సిలబస్, ఇందా చెప్పినట్లుగా విల్ హ్యావ్ కోర్ మాడ్యూల్స్, దాంతోపాటు విల్ హ్యావ్ ఆల్ దీస్ బోనస్ మాడ్యూల్స్ అండ్ కెరియర్ యాక్సిలరేషన్ స్కిల్స్ అలాంగ్ విత్ ఆల్ దీస్ టూల్స్. ఇందాక చెప్పినట్లుగా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కాబట్టి విల్ హ్యావ్ ఆల్ దీస్ ప్రాజెక్ట్స్ అండ్ దాంతోపాటు ఇవి వాళ్ళ స్టూడెంట్స్ సొంతంగా చేసిన ప్రాజెక్టులు. ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ ఆన్ వ్యూ ప్రాజెక్ట్ అండ్ లుక్ అట్ ఇట్, రైట్. సో ఓవరాల్గా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే, రైట్, ఇందాక చూపించిన ఈ స్పెసిఫిక్ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ రిక్వెస్ట్ కాల్ బ్యాక్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, లెట్స్ సే మీకు డివ్ ఎలిమెంట్ విత్ క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రో కావాలి అనుకుంటే ఈ విధంగా ఫంక్షన్ కాల్ చేయొచ్చు అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్, రైట్. సో ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ రెస్పాన్స్ ఇది ఎందుకు వచ్చింది అంటే జస్ట్ రైట్ క్లిక్ అండి అండ్ క్లిక్ ఆన్ ఇన్స్పెక్ట్, రైట్, అండ్ దిస్ క్లిక్ ఆన్ దిస్ యారో. సో మీరు చూస్తే దిస్ ఈజ్ అ రో, రైట్. ఏదైతే క్లాస్ నేమ్ ఉందో ఫర్ అ డివ్ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేసాం, రైట్. సో అందుకని మనకి దిస్ పర్టిక్యులర్ హెచ్టిఎంఎల్ కేమ్ అవుట్. గాట్ ఇట్. ఆ తర్వాత ఇఫ్ యూ వాంట్ ఆల్ ది p tags డాట్ ఫైండ్ ఆల్ వాడచ్చు మీరు, రైట్. అండ్ లెట్స్ సే ఇఫ్ యూ వాంట్ టు డూ సిఎస్ఎస్ బేస్డ్ సెలెక్షన్ ఈ విధంగా చేయొచ్చు, రైట్. సో జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ అనమాట. లైక్ డీటెయిల్డ్ కావాలి అనుకుంటే బ్యూటిఫుల్ సూప్ డాక్యుమెంటేషన్ అని చెప్పి సర్చ్ చేయండి, యుల్ గెట్ ఆల్ ది మెథడ్స్. బట్ బేసిక్లీ దిస్ ఈస్ జస్ట్ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్ డేటా అండి, ఓకే. సో యుల్ హ్యావ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్, యూ కెన్ రీడ్ ఇట్ ఫ్రమ్ హియర్. సో నార్మల్గా అయితే ఈ విధంగా బేసిక్లీ మనం ఏం చేస్తామంటే ఈ ఇన్స్పెక్ట్ ట్యాబ్లోకి వెళ్ళి ఆర్ ద అదర్ ఆప్షన్ ఈస్, లెట్ మీ జస్ట్ క్లోజ్ దిస్, రైట్ క్లిక్ అండ్ వ్యూ పేజ్ సోర్స్, రైట్. ఐదర్ ఫ్రమ్ హియర్ ఆర్ ఈ విధంగా ఇన్స్పెక్ట్ చేసి మనం బేసిక్గా ఇండివిజువల్గా లెట్స్ నాకు దీంట్లో అన్ని హెడ్డింగ్స్ కావాలి, ఓకే. సో హెడ్డింగ్కి ఉన్న క్లాస్ నేమ్ ఏంటి, అది ఈ ట్యాగ్లో ఉంది, ఓకే. సో ఆ విధంగా ఆలోచించి మనం ఏం చేస్తాం, ఎక్స్ట్రాక్షన్ చేస్తాం, స్క్రాపింగ్ చేస్తాం. నౌ లెట్స్ సే విత్ ఏఐ హౌ కెన్ దిస్ బీ ఫాస్ట్ అండ్, రైట్. దట్స్ ద హోల్ పర్స్పెక్టివ్ అండ్ అంటే ఈజీ ఎలా అవుద్ది, రైట్. సో లెట్స్ సే దిస్ ఇస్ అనదర్ పేజ్ అగైన్ ఆ వెబ్సైట్లోనే, దిస్ ఇస్ అ టెస్ట్ వెబ్సైట్. ఈ పేజ్లో మనకి డిఫరెంట్ కంట్రీసు, వాటి క్యాపిటలు, పాపులేషను అండ్ ఏరియా ఉంది. లెట్స్ సే ఈ స్పెసిఫిక్ వెబ్సైట్ని స్క్రేప్ చేసి మీరు ఒక CSV ఫైల్, కామా సెపరేటెడ్ వాల్యూస్ ఫైల్ క్రియేట్ చేయాలి విచ్ కంటైన్స్ కంట్రీ నేమ్, క్యాపిటల్ అండ్ పాపులేషన్. హౌ విల్ యూ డూ దట్? నౌ అగైన్ దీంట్లో మీరు ఈ విధంగా రైట్ క్లిక్ చేసి గో టు పేజ్ సోర్స్ ఆర్ ఇన్స్పెక్ట్ అండ్ ఇండివిజువల్గా దాని మీద వర్క్ చేసి చేయొచ్చు, రైట్. ఇట్స్ నాట్ డిఫికల్ట్, బట్ విత్ ఏఐ దిస్ కెన్ బీ ఫాస్ట్. అండ్ ఏం చేస్తారు అంటే యూజింగ్ అగైన్ యూ హ్యావ్ డిఫరెంట్ మాడ్యూల్స్. నేను ఇందాక బ్యూటిఫుల్ సూప్ వాడాను కాబట్టి సేమ్ చెప్తున్నాను. యూజింగ్ బ్యూటిఫుల్ సూప్ రైట్ పైథాన్ స్క్రిప్ట్ టు స్క్రేప్ సో అండ్ సో వెబ్సైట్, జస్ట్ దీని లింక్ అనమాట, రైట్. అండ్ క్రియేట్ అ CSV విత్ కంట్రీ నేమ్, capital, population of all the countries. There are multiple divs with class name row. Out of them, one of the divs has multiple child divs with the following example structure.
సో ఏం చేశానంటే నేను ఆబ్వియస్లీ ఈ పేజ్ ఎలా ఉంది అని చెప్పి మనం చాట్ జీపీటీకి చెప్పాలి. సో దానికోసం నేను ఏం చేశానంటే ఐ వాజ్ జస్ట్ లుకింగ్ అట్ హౌ ద థింగ్స్ లుక్ హియర్, రైట్. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి ఈ విధంగా దీన్ని టోగల్ చేస్తే ఇట్ విల్ షో యూ బేసిక్లీ. ఓకే, అంటే లెట్స్ సే ఐ వాంట్ టు లుక్ ఎట్ హౌ దిస్ ఈస్ లుకింగ్, రైట్. నౌ మనకి ఏంటంటే కంట్రీ నేమ్ అనే పేరుతో ఇది ఉంది. నౌ ఇఫ్ యూ లుక్ ఎట్ లెట్స్ సే కంట్రీ పేరెంట్ నేమ్తో ఉంది. నౌ ఈ కంట్రీ పేరెంట్ నేమ్ దేంట్లో ఉంది, కంట్రీ అనే క్లాస్ నేమ్ ఉన్న ఒక డివ్లో ఉంది. నౌ దిస్ ఈజ్ ఇన్సైడ్ రో, బట్ రో ఒకటే ఉందా అంటే పైన చాలా రోస్ ఉన్నాయి. సో అందుకే ఏం చెప్పానంటే నేను మల్టిపుల్ రోస్ అనే క్లాసెస్తో మల్టిపుల్ డివ్స్ విత్ క్లాస్ నేమ్ రో ఉన్నాయి, దాంట్లో ఒక దాంట్లో మనకి ఈ విధమైన స్ట్రక్చర్ ఉంది అని చెప్పి ఇది కంట్రీ ఉంది కదా, ఐ జస్ట్ క్లిక్డ్ దిస్ 3 dots, కాపీ అండ్ కాపీ ఎలిమెంట్, రైట్. ఈ కాపీ ఎలిమెంట్ చేస్తే లెట్ మీ షో దట్ టు యూ. ఎస్, ఈ విధంగా వస్తుంది, రైట్. సో దీన్ని నేను అక్కడ పేస్ట్ చేశాను అనమాట. ఏమని, ఈ విధంగా స్ట్రక్చర్ ఉంది, సో జస్ట్ హెల్ప్ మీ అవుట్ విత్ ద స్క్రిప్ట్ అని చెప్పి. సో అది మీకు ఈ విధంగా స్క్రిప్ట్ ఇచ్చేసింది. ఆ తర్వాత ఏం చెప్పానంటే, సో ఇక్కడ మీరు చూస్తే డైరెక్ట్గా రైటర్ వాడేసి ఫైల్ రైట్ చేస్తుంది, బట్ మనది కొలాబ్ కదా, గూగుల్ కొలాబ్. సో దీంట్లో డౌన్లోడ్ చేయాలి నేను అని చెప్పి మళ్ళీ చెప్పాను. సో ఐ ఆమ్ వర్కింగ్ ఫ్రమ్ గూగుల్ కొలాబ్, రీఫ్యాక్టర్ ద కోడ్ టు డౌన్లోడ్ ద CSV ఫైల్. సో అగైన్ ఇట్ రీఫ్యాక్టెడ్ ఇట్, అండ్ ఆ తర్వాత అది ఇచ్చిన ఫైల్ యాజ్ ఇట్ ఈస్ రన్ చేశాను, అండ్ యూ విల్ బీ షాక్ టు నో ఐ గాట్ ది ఫైల్. కంట్రీ నేమ్, లెట్ మీ కంట్రీ నేమ్, క్యాపిటల్, పాపులేషన్. సో ఇట్ ఈస్ యాజ్ ఈజీ యాజ్ దాట్ అండి. ఇట్ విల్ బికమ్ రియలీ ఈజీ. ఈ ఎగ్జాంపుల్లో నేను చెప్తున్నప్పుడు మీకు ఎంతవరకు ఈజీ ఆర్ హార్డ్ అనిపించింది తెలీదు, బట్ మీరు సొంతంగా ట్రై చేస్తే ఇట్ ఈస్ డెఫినెట్లీ ఈజీ. గాట్ ఇట్. నౌ కమింగ్ టు ద ఫైనల్ పార్ట్, ఒక స్పెసిఫిక్ వెబ్సైట్ మీరు దాంట్లో స్క్రేప్ చేయకూడదా, సింపుల్ అండి. సో ప్రతి దాంట్లో కూడా, ప్రతి వెబ్సైట్లో కూడా లెట్స్ అమెజాన్ ఉంది, amazon.in/robots.txt అంటే బేసిక్లీ దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఫర్ బాట్స్ అనమాట, క్రాలర్స్, రైట్. ఏది యాక్సెస్ చేయొచ్చు, ఏది యాక్సెస్ చేయకూడదు అని చెప్పి. సో ఆ స్పెసిఫిక్ ఏదైతే ఫైల్ ఉందో దాన్ని అగైన్ కాపీ చేసి జస్ట్ గివ్ ఇట్ టు చాట్ జీపీటీ. ఫాలోయింగ్ ఈజ్ ద robots.txt ఆఫ్ ఎ వెబ్సైట్ ఈజ్ స్క్రేపింగ్ అలౌడ్ ఆన్ దిస్ సైట్ అండ్ పేస్ట్ దిస్, రైట్. అదేవిధంగా ఇచ్చాను. సో ఇట్ ఈస్ సేయింగ్ దట్, సో ఈ విధంగా ఉంది. ఈ స్పెసిఫిక్ ఎండ్ పాయింట్స్కి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఈ స్పెసిఫిక్ ఎండ్ పాయింట్స్కి రెస్ట్రిక్షన్స్ లేవు, అలౌడ్ పాత్స్. ఓకే, సో కాబట్టి ఇన్ సమ్మరీ స్క్రేపింగ్ ఈజ్ పార్షియలీ అలౌడ్ for the paths that are not blocked, so which are these allowed paths, and however ensure that you're complying with robots.txt rules. Also adevantanante check with the terms of service for any additional scraping restrictions, right. So ఈ విధంగా మీరు అట్లీస్ట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ అ హింట్ ఆఫ్ robots.txtలో ఏముంది చెక్ చేయాలి అనుకుంటే, అగైన్ ఇట్ కెన్ బీ అంటే ఇఫ్ యూ జస్ట్ రీడ్ ఫ్యూ robots.txt's మీకు అర్థమైపోతుంది ఇట్ ఇస్ ఎలా అని చెప్పి, రైట్. సో ఆ విధంగా తెలిసిపోతుంది. బట్ లేదంటే అగైన్ యూ కెన్ ఆస్క్ చాట్ జీపీటీ. గాట్ ఇట్, గ్రేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ అయ్యి ఉంటే హిట్ దట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.